శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. డివోషనల్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యంగా మనని చాలా భయపెట్టేది కుజదోషం. కుజుడు, రాహువు, శని, కేతువు ముఖ్యమైన కారకాలు అన్నమాట. మనకి ఏదైనా ఇబ్బందులు రావాలంటే ఈ గ్రహాలే ముఖ్యమైన ఈ గ్రహస్థానాలు. ఈ గ్రహాలు ఎక్కడున్నాయనే తెలుసుకోవటం. మనం సహజంగా కుజదోషం అంటూ ఉంటాం. ఆ కుజదోషం అంటే ఏమిటి? మనకు సహజంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఏమిటయ్యా? కొన్ని శాస్త్రాల్లో, ఎక్కువ శాస్త్రాల్లో కాదు, సారావళి, బృహజ్జాతకము, బృహత్పరాశర హోరాశాస్త్రము, ఫలదీపిక, వీటిల్లో కుజదోషం గురించి కొంతవరకు ఉంది. అయితే ఈ కుజదోషం ఎందుకు వస్తుంది? సహజంగా మనకి బృహత్పరాశర హోరాశాస్త్రంలో బృహత్పరాశర హోరాశాస్త్రం అనేది జ్యోతిష్య విద్యార్థులకి ఒక భగవద్గీత. అది చదవకుండా ఎవరు కూడా జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోలేరు. బృహత్పరాశర హోరాశాస్త్రం అంటే పరాశరుడు రచించింది. ఇది పరాశర మహర్షి ఇచ్చింది జ్యోతిష్యం అంతా కూడా, చాలా వరకు కూడా. మిగతా జ్యోతిష భాగాలు కొద్ది జైమిని మహర్షి ఇచ్చారు, పరాశరుడు శిష్యుడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేటప్పుడు పరాశరుడిని స్మరించుకుంటూ చేసుకుంటూ ఉంటాం. అటువంటి పరాశర హోరాశాస్త్రాన్ని ఇచ్చింది బృహత్పరాశర హోరాశాస్త్రంలో కొద్దిగా ఈ కుజదోషం గురించి ఉంది. ముఖ్యంగా ఇది కేరళలో కుజదోషం గురించి ఎక్కువగా చెప్పబడింది. దేవకేరళ అనే పుస్తకంలో ఉంది. దేవకేరళ అనే పుస్తకంలో కుజదోషం గురించి ఎక్కువగా ఉంది. అయితే కుజదోషానికి చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్తారు. అంటే మేషలగ్నానికి కుజదోషం ఉండదు, సింహలగ్నానికి కుజదోషం ఉండదు, కర్కాటక లగ్నానికి కుజదోషం ఉండదు, వృశ్చిక లగ్నానికి కుజదోషం ఉండదు, ధను లగ్నానికి కుజదోషం ఉండదు, మకర లగ్నం వాళ్ళకి కుజదోషం ఉండదు, అదేవిధంగా మేలగ్నం వాళ్ళకి కుజదోషం ఉండదని చెప్పేసి మన పంచాంగాల్లో కానీ మన జ్యోతిషశాస్త్ర గ్రంథాల్లో కానీ ఉంది. ముఖ్యంగా దేవకేరళంలో ఇటువంటి వాటిల్లో కొన్ని చోట్ల ఉంది. ఇంకా కొన్ని పుస్తకాల్లో మనకి శ్లోకాల రూపంలో కూడా ఉంది. అయితే మరి కుజదోషం ఉంటే ఏమిటి పరిస్థితి? సహజంగా ప్రతి గ్రహానికి కూడా కొన్ని దృష్టిలోనే ఉంటాయి. ఒక గ్రహం ఒక స్థానాన్ని చూస్తూ ఉంటుంది. అన్ని గ్రహాలకి సప్తమ దృష్టి ఉంటుంది, ఏడో దృష్టి ఉంటుంది. ఒక గ్రహము తనకు ఆపోజిట్లో ఉన్న, తనకి వ్యతిరేక భావంలో ఉన్న ఒక గ్రహాన్ని కానీ ఒక భావాన్ని కానీ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కుజుడు మేషంలో ఉన్నాడు అనుకోండి, సప్తమ భావాన్ని చూస్తాడు. అదేవిధంగా గురుడు సప్తమ భావాన్ని చూస్తాడు, రవి సప్తమ భావం, అంటే ప్రతి గ్రహం సప్తమ భావాన్ని చూస్తాయి. ఒక కేతువు మాత్రం సప్తమ దృష్టి లేదు. రాహు కూడా సప్తమ దృష్టి ఉంది, కేతువుకి సప్తమ దృష్టి లేదు. రాహుకేతువులకి విశేష దృష్టిలు ఉన్నాయి. సరే, ఇప్పుడు కుజుడికి ఉన్న విశేష దృష్టిలు ఏమిటి? కుజుడికి 4వ దృష్టి కూడా ఉంది, 8వ దృష్టి కూడా ఉంది. 7వ దృష్టితో పాటు 7వ దృష్టి పూర్ణ దృష్టి అంటారు, 4వ దృష్టి, 8వ దృష్టి అర్ధ దృష్టి అంటారు, సగం దృష్టి అంటారు, అర్ధ దృష్టి అంటారు. ఏదేమైనా దృష్టి విషయంలో కుజ దృష్టి మంచిది కాదు, రాహు దృష్టి మంచిది కాదు, శని దృష్టి మంచిది కాదు, గురు దృష్టి మంచిది. ఇంతకుముందు ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం, గురుడు సప్తమంలో ఉంటే ఈ విధంగా జరుగుతుంది, సప్తమంలో ఉంటే ఈ విధంగా. మీరు నా వీడియో ఒకసారి చూడండి. గురువు సప్తమంలో ఉంటే ఏమవుతుంది అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో సప్తమంలో ఉంటే కానీ ఎంత దోషాలున్నా కూడా, ఒకవేళ కుజ దృష్టి ఉన్నా, ఆ యొక్క భావం మీద గురు దృష్టి ఉంటే ఆ దోషం చాలా వరకు పోతుంది. కాబట్టి గురుడు మంచివాడు, అంటే దృష్టి రీత్యా చాలా శుభాన్ని ఇస్తాడు. కానీ కుజ దృష్టి కానీ, రాహు దృష్టి కానీ, అదేవిధంగా మరి శని దృష్టి కానీ మంచివి కాదు. మరి ఈ కుజుడు ఏమిటి? కుజ దోషం అనేది అసలు ఏమిటి? మనం కుజదోషం అనుకుంటున్నాం చాలాసార్లు. కుజదోషం ఏమిటి? ఎందుకు ఒకటిలో ఉంటే ఇబ్బంది పెడతాడు? సహజంగా లగ్నంలోనే ఉన్నాడు, ఒకటంటే ఏమిటి? లగ్నంలో ఉన్నాడు, లగ్నం చెడిపోతుంది కదా. ఏ భావం చూడాలన్నా కూడా ఉద్యోగం బాగుందా లేదా, నాకు ఉద్యోగం మంచి ఉద్యోగం ఉందా లేదా అని చెప్పాలంటే లగ్నం ఏమిటి, లగ్నాధిపతి ఏమిటి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి దశ నడుస్తుందా లేదా, లగ్నాధిపతి దశాంతర దశల్లో ప్రభావం చూపిస్తున్నాడా లేదా, వ్యక్తిగత ప్రభావం చూపిస్తున్నాడా, మంచి ప్రభావం చూపిస్తున్నాడా చూడాలి.
మరి ఉద్యోగ భావాన్ని దశమ భావం చూడాలి, ఉద్యోగ భావం ఆరో భావం చూడాలి, ఆరో భావాధిపతిని చూడాలి. ఒక ఉద్యోగ భావం చూడాలంటే అగ్రభావం చూడాలి, ఆరో భావం చూడాలి, శనిని చూడాలి. శని భక్తి కారకుడు, భక్తిని ఇచ్చేవాడు, నిత్య భక్తి ఇచ్చేవాడు. అంటే మనం పని చేస్తే ఫలితాన్ని ఇచ్చేవాడు శని. అంటే కాబట్టి పనిచేసే అవకాశం ఇచ్చేవాడు శని. కాబట్టి శనిని చూడాలి, ఉద్యోగ భావం చూడాలి, లగ్నభావం కూడా కంపల్సరిగా చూడాల్సిందే. అంటే లగ్నంలో కుజుడు ఉంటే ఇబ్బంది అవుతుంది, లగ్నంలో క్షీణించి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ కుజుడు మరి ఒకటిలో ఉన్నప్పుడు, లగ్నంలో ఉన్నప్పుడు మరి ఏ భావాలు చెడిపోతాయి? పూర్తిగా చెడిపోతాయని చెప్పలేము. ప్రతీది కూడా చెప్పాక ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. గురుడు లగ్నంలో సప్తమంలో ఉంటే వివాహభావం చెడుతుందంటే కేవలం వివాహం చెడిపోతుంది అనుకోకర్లేదు. మిగతా గ్రహ ప్రభావాలు ఎట్లా ఉన్నాయి, మిగతా సప్తమభావాలు అట్లా ఉన్నాడు, బాగున్నాడా, లగ్నాధిపతి ఎట్లా ఉన్నాడు, లగ్న కారకుడు ఎట్లా ఉన్నాడు, రవి, ఈ విధంగా అన్నీ చూసుకోవాలి చెప్పాక. ఇంకా ఆరుడ లగ్నం చూసుకోవాలి, చాలా ఉన్నాయి. ఆరుడ లగ్నం చూసుకోవాలి, దారారుడు ఎట్లా ఉంది, గోచార రీత్యా ఎట్లా ఉంది పరిస్థితి, దశార్థ దశ ఎట్లా ఉన్నాయి, అష్టగురువుల బలం ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకోవాలని చెప్పాక. ఆ యొక్క గ్రహాల బలాలు ఎట్లా ఉన్నాయి, అన్ని గ్రహాల బలాలు చూడాల్సిందే. ఒక గ్రహం ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క స్థితిని నిర్ణయించదు. దాదాపు అన్ని గ్రహాల బలాలు చూసుకోవాల్సింది తప్పదు, అన్ని గ్రహాల ప్రభావాలు చూసుకోవాల్సిందే. మరి కుజుడు ఒకటిలో ఉంటే నాలుగో స్థానానికి ఇబ్బంది పెడతాడు. నాలుగో స్థానం ఏమిటి? ఆస్తులు, చిరాస్తులు, సుఖభోగాలు, తల్లి స్థానం, మాతృస్థానం, మరి సుఖభావం పొందించే స్థానం అది. చతుర్థ భావం అంటే ఆస్తులు ఇచ్చే స్థానము, అంటే ఆస్తులు కొనుక్కోవడం కానీ, కాపాడుకోవడం కానీ, స్థిరాస్తులు కాపాడుకోవడం కానీ, బంగారం వెండి కొనుక్కోవడం కానీ, ఇవన్నీ కూడా చేసుకోవడం కానీ, ఇది ఒక భావాలు. ఈ చతుర్థ భావం చూసే బట్టే చెప్తుంది మనకి. ఆ తర్వాత మరి మాతృతో అంటే తల్లితో సంబంధాలు చెడిపోవడానికి అవకాశం ఉంది. కుజుడు కనుక చతుర్థాన్ని చూస్తే ఆ విధంగానే ఆ కుజుడు యొక్క దృష్టి వల్ల చతుర్థాన్ని చూస్తే, అంటే లగ్నంలో కుజుడు ఉంటే ప్రాబ్లం ఏమిటి? కుజు దోషం అని చెప్తున్నాక లగ్నంలో కుజుడు ఉంటే మాతృభావం చెడుతుంది, ఆస్తులు చెడిపోతాయి వీళ్ళతో ఎక్కువగా. తర్వాత సుఖభావం పోతుంది, తల్లిభావం చెడుతుంది, ఆస్తులు చెడిపోతే ఏమిటి? సుఖభావం ఎక్కడ ఉంటుంది? జరిగేది అది. ఆరోగ్యం, చతుర్థం ఆరోగ్యం కూడా కదా, ఆరోగ్యం చెడిపోతుంది. అంటే ఆరోగ్యం చెడిపోతుందంటే పూర్తిగా చెడదు, కొంత ఇబ్బంది పెడుతుంది. తర్వాత మరి 4 చెప్పుకున్నాం, 1 నుంచి 4వ దృష్టి చెప్పుకున్నాం. 7వ దృష్టి ముఖ్యమైన దృష్టి చూడండి, పరిపూర్ణ దృష్టితో 7వ భావం చూస్తాడు. 7వ భావం ఏమిటి? వివాహ భావము. అంటే 7వ భావం వివాహ భావం కాబట్టి ఇక్కడ ఈయన వివాహ భావాన్ని బదిపెడతాడు. ప్రతిసారి కూడా నేను ఒక్కసారి చెప్తూ ఉంటాను మీకు, ప్రతిదం ఒక్క గ్రహాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం మన పరిస్థితి నిర్ణయించకూడదు. అది మాత్రం కొండ గుర్తు పెట్టుకోండి అందరూ కూడా. ఒక ఆరోగ్య భావం చెడుతుందన్నా, ఆస్తులు చెడిపోతాయన్నా, అన్ని ఆస్తులు పోతాయని చెప్పి అనుకోకూడదు. కేవలం ఒక కుజుని బట్టే ఉండదు, గురుని బట్టి ఉంటుంది, బుధుని బట్టి ఉంటుంది, రవిని బట్టి ఉంటుంది. ప్రతి గ్రహాన్ని బేరీ చేసుకుని ఆ గ్రహం శుభమిస్తోందా అశోభిస్తోందా ఇవన్నీ కూడా చూసుకుని మనం ఒక పరిస్థితి నిర్ణయించుకోవాలి. మీకు అర్థం కావడం చెప్తున్నాను నేను. ముఖ్యంగా ఒక గ్రహం సప్తమ భావాన్ని చూస్తే ఆ సప్తమ భావం కొత్త చెడడానికి అవకాశం ఉంది, కొత్త పర్సెంటేజ్ చేయడానికి అవకాశం ఉంది. సప్తమ భావాన్ని చూస్తే కుజుడు ఆలస్య వివాహం కూడా అవడానికి అవకాశం ఉంది. కుజుడు ఆలస్యాన్ని చేస్తాడు కూడా, దాంపత్య సమస్యలు ఇస్తాడు. అదేవిధంగా అదేవిధంగా వ్యాపార విషయాలు కూడా ఇబ్బంది పెడతారు. సప్తమ వ్యాపారం కూడా, అంటే సప్తమ భావం ఏంటంటే వ్యాపారం ఎందుకంటే ఇద్దరి మధ్య ఒక భాగస్వామ్య వ్యాపారాలు ఇబ్బంది పెడతాడు. తర్వాత కుజుడు ఇంకొక దృష్టి, అష్టమ దృష్టి, 8వ దృష్టితో చూస్తాడు, అష్టమాన్ని చూస్తాడు. అంటే కొద్దిగా అనుకోని సమస్యలు ఇస్తాడు. అష్టమ భావం ఆయుర్భాగ్యాన్ని కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాడు. అష్టమ భావం ఏమిటంటే అనుకోని సమస్యలు ఇస్తూ ఉంటాడు కుజుడు. అయితే ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కుజుడు లగ్నంలో ఉంటేనే పరిస్థితి ఇట్లా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటే ఈ విధంగా ఉండదు. పంచభావంలో ఉంటే తన దృష్టిలు వేరుగా ఉన్నా, తన దృష్టిలో ఒకటిగా ఉన్నా కూడా, పంచభావంలో ఉన్నా కూడా
ఆయనకి 4, 7, 8 దృష్టిలో ఉన్నా కూడా పంచభావంలో ఉంటే ఒక రకమైన ఫలితాలు ఇస్తాడు, 9వ భావంలో ఉంటే ఒక రకమైన ఫలితాలు ఇస్తాడు, 8వ భావంలో ఉంటే ఒక రకమైన ఫలితాలు ఇస్తాడు. అవన్నీ కూడా మనం ముందు వీడియోలో విశేషంగా చర్చించుకుందాం. శుభం. నమస్కారం. అందరూ కూడా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రకరకాల విషయాలు జాతకం చూస్తే జ్యోతిష్యంలో అపోహలు కలిగిపోతూ ఉంటాయి. ఏది మంచి, ఏది చెడు, ఏ గ్రహం మంచి చేస్తుంది, అదేవిధంగా ఏ గ్రహము అదే సమయంలో చెడు చేస్తుంది, చెడు చేసే గ్రహం నిజంగా మంచి చేయగలుగుతుందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా జ్యోతిష పరిజ్ఞానం పెంచుకోగలుగుతాం. ఎందుకంటే జ్యోతిష పరిజ్ఞానం అత్యంత ఆవశ్యకం. మనకి జ్యోతిష్యం నేర్చుకుంటే మనకు అపోహలు కలిగిపోతూ ఉంటాయి. మన వాళ్ళందరికీ కూడా చెప్పచ్చు, తెలియని వాడికి మనం చక్కగా ఈ జ్యోతిష పరిజ్ఞానం ద్వారా చెప్పచ్చు. కొద్ది రోజుల్లో మన శ్రీ ఉమామహేశ్వర జ్యోతిషాలయం తరఫున మీకు నేను ఈ క్లాసులు కూడా ఏర్పాటు చేస్తాను. ఆన్లైన్ క్లాసు కూడా త్వరలో మొదలవుతున్నాయి. జ్యోతిష క్లాసులు, ముహూర్త భాగం క్లాసులు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కామెంట్స్ రూపంలో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి మాకు ఇంట్రెస్ట్ ఉందండి, జ్యోతిషం నేర్చుకుంటాం మేము అంటే కొంత ఫీజుతో నేను ఏర్పాటు చేస్తాను. ముహూర్త భాగం క్లాసులు చెప్తాను, ప్రత్యేకంగా ఒక ముహూర్త భాగానికి ఒక క్లాసులు చెప్తాను, కొన్ని క్లాసులు జ్యోతిష్యం క్లాసులు కూడా కొన్ని చెప్తాను. ఒక వారానికి 2 క్లాసులు చొప్పున ఆ విధంగా క్లాసులు జరుగుతాయి. రేపు మార్చి నెలలో ఈ క్లాసులు స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను వాళ్ళకి ఎప్పుడు ఈ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయని చెప్తాను. అందరూ కూడా చక్కగా శ్రద్ధగా ఉండి ఈ నా వీడియోలు చూసుకుని వీడియోలు షేర్ చేయండి. అందరికీ కూడా జ్యోతిష పరిజ్ఞానం అందుతుంది. శుభ అశుభగా ఈ యొక్క జాతక గ్రహాల యొక్క శుభ అశుభ పరిణామాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. శుభం, మంచిది. అందరికీ కూడా కళ్యాణమస్తు.